హాయ్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈరోజు నాతో పాటు ఉన్నారు ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ నుంచి నాగలక్ష్మి గారు. నమస్తే నాగలక్ష్మి గారు. నమస్తే అండి. ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ సోప్ సెట్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే నాకే ఇన్ని వీడియోలు చేశాం కదా మనం కలిసి, ఆయన నాకే డౌట్ వస్తుంది, అబ్బా నిజంగా ఇంత వండర్స్ క్రియేట్ చేస్తుందా, ఇంతమంది మాట్లాడుకుంటున్నారు ఏంటి అని చెప్పి. మనం చేసిన వీడియోస్ స్క్రీన్ షాట్ తీసి పంపించి ఇది మేము ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి, అమెజాన్లో లేవేంటి, స్కేర్సిటీ కనిపిస్తుంది ఏంటి అని అడుగుతున్నారండి. నిజంగా ఐ కెన్ షో యూ ఈవెన్ డైరెక్ట్ ప్రూఫ్ కూడా నేను మీకు చూపించవచ్చు. అసలు ఐ థింక్ వాళ్ళకి నా నంబర్ ఎలా వచ్చిందో పంపించి ఇది 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 ఎలా ఆర్డర్ చేసుకోవాలి, నాకు లేదేంటి అమెజాన్లో కనిపించట్లేదు అని అడుగుతున్నారంటే నాకు కూడా తెలియదు, నేను కనుక్కొని చెప్తానని మేడం అనురాధ గారి నంబర్ ఇచ్చిన్నాను నేను. సో యా, సోప్ సెట్స్ గురించి మళ్ళీ ఒకసారి అందరికీ గుర్తు చేద్దాం. తెలియని వాళ్ళు లేరు, బట్ స్టిల్ ఒకసారి గుర్తు చేద్దాం. తప్పకుండా కీర్తి గారు, మెనీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు అలా షేర్ చెయ్యాలి. ఎందుకంటే ఒక మంచి ప్రోడక్ట్ అనేది మార్కెట్లో ఉన్నా దాని అవేర్నెస్ అనేది పెరగాలి. సో అలా అవేర్నెస్ పెరిగినట్లయితే ఇంకా మనకి ఇటువంటి ప్రాబ్లం అనేది రాదు. అంటే ఎన్నో సలూన్లలో అనవసరమైన ఖర్చులు ఎవ్రీ మంత్ ఒక రాతంలాగా రేషన్ కార్డ్ రాతంలాగా పెట్టుకొని వెళ్ళేసి వస్తున్నాం. ఇది ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా అఫోర్డబుల్ ప్రైస్ కి అయిపోతుంది కదా. అందుకే ఎప్పుడు నా ఇది కూడా అదే, అందుకే చెప్తూ ఉంటాను, వాడి చూడండి, ఎన్నో ట్రై చేశారు కదా, ఇది ఒక్కసారి ట్రై చేయండి. హ్యాపీ, బికాస్ స్కిన్ అనేది లార్జెస్ట్ ఆర్గన్ ఆఫ్ అ బాడీ. అది హ్యాపీగా ఉంటే మనం ఇన్నర్ సైడ్ నుంచి కూడా మెంటల్లీ కూడా చాలా హ్యాపీగా ఉంటామని నా ఫీలింగ్. ఎగ్జాక్ట్లీ కీర్తి గారు. సో మీరు ఎలా అయితే ఫీల్ అవుతున్నారో అలా చాలా మంది ఫీల్ అవుతున్నారు, కానీ వాళ్ళకి సొల్యూషన్ వే తెలియటం లేదు. సో స్కిన్ పైన మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీనండి, ఒకటని కాదు, ఫేస్ కానీ బాడీ కానీ ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా కంట్రోల్ చేయడానికి సొల్యూషన్గా వెతకటానికి సెలూన్స్ కానీ పార్లర్స్ కానీ ట్రీట్మెంట్స్ కానీ ఇలా పరిగెడుతున్నారు. బట్ ఎందులోని సరైన రిజల్ట్ లేక నిరుత్సాహ పొందటం ద్వారా కరెక్ట్ అయిన ప్రోడక్ట్ కనిపించినా కూడా ఆలోచిస్తున్నారు. అది అక్కడ సమస్య అనేది జరుగుతుంది. సో ఈ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ వైట్నింగ్ సోప్స్ ఎందుకు వండర్స్ క్రియేట్ చేసింది అంటే, అలా నిరుత్సాహపడేవారు ఈ సోప్స్ వాడి రిజల్ట్ పొంది వాళ్ళు రిఫరెన్స్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో అలా అవ్వటం ద్వారా చాలా మందికి అవేర్నెస్ పెరిగింది. సో ఇది ఒక నార్మల్ గా మనం వాడే రేషన్ షాప్స్ లో దొరికేటువంటి సోప్స్ లా కాకుండా ఇది ఒక ట్రీట్మెంట్. అంటే మనకి ట్రీట్మెంట్ ఒక సోప్స్ లో కూడా అందుబాటులో ఉందా అని చాలా మందికి తెలియదు. కానీ ఇందులో ఉండేటువంటి వైటమిన్ ఈ కానివ్వండి, కోజిక్ యాసిడ్ కానివ్వండి, పపాయ కానీ, అలోవెరా పారాడోంటెక్స్ ఎక్స్ట్రాక్టెడ్ కానివ్వండి, ఇటువంటి కీ ఇంగ్రీడియంట్స్ అనేవి ఈ మ్యాజిక్ రావడానికి సాధ్యపడింది. ఇందులో మనం చూడవచ్చు, ఇందులో మనకి 3 సోప్స్ గా మనకు ఒక ప్యాకేజ్ లో కనిపిస్తూ ఉంటాయి. డిఫరెంట్ ఫ్లేవర్స్ నో అండి, ఒకటే. అంటే పర్ హెడ్ అనేది మినిమం 3 సోప్స్ వాడడం ద్వారా డిఫరెన్స్ తెలుస్తుంది. ఫస్ట్ మేము 1 or 2 సోప్స్ లో మీరు అంటే కొంతమంది స్కిన్ టెక్స్చర్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో మేడం మేము బాత్ కి వెళ్ళాము వచ్చాము కొంచెం చేంజెస్ ఉంది అన్న వాళ్ళు ఉన్నారు. లైట్ గానే కనిపిస్తుందండి అంటే ఇంకా ఎక్స్ట్రీమ్ గా ఇంకా కనిపించట్లేదు, బట్ ఓకే రిజల్ట్స్ అయితే లైట్ గా కనిపిస్తుంది అనేవారు కూడా ఉన్నారు. సో మేము జెన్యూన్ గా ఓపెన్ గా చెప్పడం కూడా ఇది ముఖ్య కారణం ఏంటి అంటే, మనం ఎన్నో సంవత్సరాల నుండి పేరుకుపోయిన నలుపు అనేది కేవలం మనకు ఒక వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో 15 రోజుల్లోనో మొత్తంగా ఫేడ్ అవుట్ అయిపోవటానికి మనం ముఖ్యంగా ఇందులో ఎటువంటి స్టిరాయిడ్స్ వాడడం లేదు. సో అది నోటీస్. అండ్ బ్లీచెస్ వాడటం లేదు, హార్మ్ఫుల్ కెమికల్స్ మనం ఎక్కడ వాడటం లేదు. చర్మానికి ఉపయోగం అంటే మనకి వైటమిన్ ఈ అంటే చర్మ సౌందర్యానికి ప్రస్తావన వస్తే ఫస్ట్ ప్లేస్ లో ఉండేది వైటమిన్ ఈ. సో మన కోజిక్ యాసిడ్ ఈ ఎక్స్ట్రాక్టెడ్ ఇంగ్రీడియంట్స్ అనేవి చర్మం పైన ఉండేటువంటి డార్క్నెస్ కానీ డెడ్ సెల్స్ ఇంప్యూరిటీస్ అనేవి ఫ్లెష్ అవుట్ అవ్వాలి. సో అలా ఫ్లెష్ అవుట్ అవ్వటం ద్వారా మీకు స్కిన్ కలర్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్మెంట్ మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. స్కిన్ బ్రైట్నింగ్ చేస్తూనే యాక్నే స్కార్స్ కానివ్వండి, బ్లాక్ మార్క్స్ కానివ్వండి, ఈ అనీవన్ స్కిన్ టోన్ సమస్యని కంట్రోల్ చేస్తూ ఈవెన్ కలర్ ని మారుస్తూనే స్కిన్ ని హైడ్రేట్ గా ఉంచుతుంది. సో సోప్స్ అనేసరికి చాలా మంది అవాయిడ్ చేయడానికి స్కిన్ డ్రై అయిపోతుంది అని ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఇది ట్రీట్మెంట్ సోప్స్ అనేది మీకు స్కిన్ డ్రైనెస్ ఫీలింగ్ కూడా ఉండదు. న్యాచురల్ గా మన స్కిన్ pH ని బ్యాలెన్స్ చేస్తూ ఉంది. సో బ్యాలెన్స్ అవ్వటం ద్వారా మనకి వండర్స్ అనేది ఈ అద్భుతమైన రిజల్ట్స్ అనేది రావడానికి సాధ్యపడుతుంది. నేను డే క్రీమ్ నైట్ క్రీమ్ అది సన్ స్క్రీన్ ఫేస్ వాష్ వాడాను, కానీ సోప్లు అయితే టు బి ఫ్రాంక్ నేను వాడలేదు. బట్ మీరు చెప్పినారు కదా ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అవి వేరే వేరే ప్రోడక్ట్స్ పైన కూడా ఉంటాయి కదా, ఎందుకు ఇక్కడే ఎందుకు మ్యాజిక్ క్రియేట్ చేస్తుందా అని నా డౌట్. సో ఈ కాంబినేషన్ అనేది వెరీ రేర్ అండి. జింక్ ఆక్సైడ్ కానివ్వండి,
పెరబెన్ టాటెక్స్ కానివ్వండి, వైటమిన్ ఈ కానివ్వండి, అలోవెరా కానీ, ఇటువంటి కోజిక్ యాసిడ్ కానీ, ఈ కాంబినేషన్ అనేది చాలా రేయర్. అండ్ మేము తీసుకునేది కూడా ఆ ఇంగ్రీడియంట్స్ టోటల్గా ఎక్స్ట్రాక్ట్గా మేము తీయము. దాన్ని అంటే మా డాక్టర్స్ ఉంటారు, సో మా సైంటిస్ట్ డాక్టర్స్ ఉంటారు, సో వాళ్ళు ప్రాసెస్ చేస్తూ ఉంటారు. వాటి నుంచి వచ్చిన అవుట్పుట్ అనేది మాకు వచ్చిన తర్వాత కూడా మా మేడం అనురాధ గారు కానివ్వండి, మా సార్ రామ్మోహన్ సార్ కానీ వాళ్ళు డిస్కస్ చేస్తారు. సో ఈ అవుట్పుట్ రిజల్ట్ అనేది కూడా యూజ్ చేసి ఇది కూడా కాదు, ఇంకా మనం నెక్స్ట్ లెవెల్ తీసుకోవాలి. ఎందుకంటే కస్టమర్స్లో ఏఆర్ఎం ప్రోడక్ట్స్ అంటేనే ఒక ఎవరెస్ట్ పెట్టేశారు. సో అంత ట్రస్ట్ అనేది మార్కెట్లోకి రావడం జరిగింది. అందుకే ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేస్తూ ఉంటారు. మీకు ఇదే ప్రోడక్ట్ అనేది మీకు ఒక 1 year తర్వాత 2 years తర్వాత కూడా ఇవే ఇంగ్రీడియంట్స్ ఉండవు. ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేస్తూ ఉంటారు. సో ఆ ఇంప్రూవ్ చేస్తూ వచ్చిన దాన్ని బట్టి మీరు ఎటువంటి టైప్ ఆఫ్ స్కిన్ వారికైనా మీకు మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ ఏదైనా సరే మీరు వాడాలి అంటే వాడుకోండి. మేము ఏ ఒక్క ప్రోడక్ట్కి ఎగెనిస్ట్ కాదు, బట్ మీ స్కిన్కి టైం వేస్ట్ అవ్వకూడదు. స్కిన్ నరిషింగ్గా హెల్దీగా కనిపించాలి విత్ బడ్జెట్ ఎఫర్డబుల్గా. సో బడ్జెట్ ఫ్రెండ్లీలోనే మీకు కావాలి అంటే మాత్రం ది బెస్ట్ సొల్యూషన్ మాత్రం 100% ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ వైట్నింగ్ సోప్. ఈ సోప్స్ ఒక్కటి మీ డే కేర్లో కానీ మీరు బాతింగ్లో మీ బాత్లో డెఫినెట్గా ఈ సోప్స్ అండ్ మీకు వీలైతే సోప్స్తో పాటు మాయిశ్చరైజర్ కూడా వాడమని చెప్పడం జరుగుతుంది. సో మాయిశ్చరైజర్ అనేది మన స్కిన్ ఆల్ ఓవర్ బాడీ అంతా కూడా నరిషింగ్ రావడానికి హెల్ప్ అవుతుంది. సో ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ వైట్నింగ్ సోప్స్ ప్లస్ మాయిశ్చరైజర్ కాంబినేషన్లోని వాడవచ్చు. అదర్వైజ్ మీరు సోప్స్ ఒక్కటి వాడినా ప్రాబ్లం అయితే లేదు. రైట్. జనరల్గా మనం ఏ సోప్ వాడినా ఆఫ్టర్ కొద్దిసేపు తర్వాత మనకు ఒక డ్రైనెస్ ఫీలింగ్ కనిపిస్తుంది టిల్ మనం మాయిశ్చరైజర్ అప్లై చేసేదాకా. సేమ్ ఇది కూడా అంతేనండి? సో అలా డ్రైనెస్ ఫీల్ అవ్వడానికి ఇందులో ఇంతకు ముందు మనం డిస్కస్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏ ఒకటి కూడా స్కిన్ డ్రైనెస్ ఇవ్వదు. సో న్యాచురల్ ఆయిల్స్ ని డిస్టర్బ్ చెయ్యదు. సో మీరు చెప్పారు అలాగా ఎందుకు వచ్చింది అంటే మన స్కిన్ లో మాయిశ్చర్ కంటెంట్ ని తీసేస్తుంది ఆ సోప్స్ కానివ్వండి. సో ఆ ఇంగ్రీడియంట్స్ చూసి ఏదో ఒక ప్రోడక్ట్ కొనుక్కోకూడదు, బికాజ్ అది అథెంటిక్ గా ఎంత రేషియోలో అందులో ఉన్నది అన్నది కూడా ఇంపార్టెంట్. పారాబిన్ ఫ్రీ ఉంది, ఓకే ఇది కొనుక్కోవచ్చు, కోజిక్ యాసిడ్ ఉంది, ఓకే ఇది కొనుక్కోవచ్చు అనుకోకుండా ఇవన్నీ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సల్ఫేట్ క్రూయల్టీ ఫ్రీ ప్రొడక్ట్స్ అండ్ ఇది కంప్లీట్లీ వేగన్. సో అన్ని రకాల స్కిన్స్కి ప్రూవెన్. మీ స్కిన్లో న్యాచురల్ ఆయిల్స్ని దెబ్బ తినకుండా స్కిన్ కలర్ కాంప్లెక్షన్ ఒక 2 to 3 షేడ్స్ బెటర్ కావాలి అంటే ది బెస్ట్ సొల్యూషన్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ వైట్నింగ్ సోప్స్. సో విన్నారు కదా, ఇంకెందుకు ఆలస్యం, ఒకటి ఆర్డర్ చేసి చూడండి బాస్. ఎన్నో ట్రై చేశారు కదా, ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. స్కిన్ హ్యాపీగా థ్యాంక్ గాడ్ ఫైనల్ ప్రోడక్ట్ ఇచ్చారు అని చెప్తుంది. అంతే కదండి? 100%. Thank you so much for joining us. Thank you.